పూర్వాషాఢకు 28, ఉత్తరాషాఢ 1వ పాదానికి 29 అండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 26, శ్రవణానికి 25 అండి. ధనిష్ట 1, 2 పాదాలకు 16, ధనిష్ట 3, 4 పాదాలకు 16 కాబట్టి 2 కూడా ధనిష్ట పడదండి. తర్వాత శతభిషానికి 10 మాత్రమే వస్తున్నాయండి, ఇది కూడా పడదు. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 14 పాయింట్లు వస్తున్నాయండి, ఇది కూడా పడదు. పూర్వభద్ర 4కు 18 పాయింట్లు అండి, ఉత్తరభద్రకు 29, తర్వాత రేవతికి 27. ఈ విధంగా వివాహ వ్యవస్థలో 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తేనే మనం వివాహ వ్యవస్థలో ముందుకెళ్లాలని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఇప్పుడు ఉత్తర 2, 3, 4 పాదాలకు పడే నక్షత్రాలు, పడని నక్షత్రాలు తెలియజేయడం జరిగింది. మరొక్కసారి పడని నక్షత్రాలు తెలియజేస్తాను చూడండి. అశ్వినికి 13 వస్తాయండి, పడదు. కృత్తిక 1వ పాదం 16, పడదు. తర్వాత మఖ 17, పడదు. తర్వాత చిత్త 3, 4, 16 అండి, పడదు. విశాఖ 1, 2, 3, 16, పడదు. జ్యేష్ఠ 13, పడదు. తర్వాత మూల 15, పడదు. ధనిష్ట 1, 2 పాదాలకు 16, ధనిష్ట 3, 4 పాదాలకు కూడా 16, అంటే ధనిష్ట నక్షత్రం మొత్తానికి పడదు. తర్వాత శతభిషానికి 10 మార్కులు అండి, 10 పాయింట్లు అండి, దీనిని తప్పకుండా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 14 అండి, ఇది కూడా పడడం లేదు, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ తారాబలం గురించి తెలియజేస్తాను విడండి. ఈ కృత్తిక, ఉత్తరాషాఢ, మనం ఇప్పుడు ఉత్తర గురించి తెలియజేస్తున్నాము. అయితే కృత్తిక గాని, ఉత్తర గాని, ఉత్తరాషాఢ ఈ 3 కూడా వీళ్లకు జన్మతార కిందికి వస్తారు. వీళ్లకు జన్మతారలో ముఖ్యమైన పనులు చేయకూడదు, ఇందులో రవి ఉంటాడు. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం సంపత్తార, ఇది ఇందులో బుధుడు ఉంటాడు కాబట్టి బాగుంటుంది. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట, విపత్తార, రాహు ఉంటాడు కాబట్టి బాగుండదు. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం క్షేమత్తార, గురువు ఉంటాడు కాబట్టి బాగుంటుంది. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ప్రత్యేక తార, కేతు ఉంటాడు, వ్యతిరేకంగా జరుగుతాయి పనులు ఏదైనా మొదలు పెడితే. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర సాధన తార, వీళ్ళకి చంద్రుడు ఉంటాడు, తప్పనిసరిగా మంచి తారాబలం. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నైదన తార, శని ఉంటాడు. అశ్విని, మఖ, మూల మిత్రతార బాగుంటుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ పరమమిత్రతార, కుజుడు ఉంటాడు, బానే ఉంటుంది. అయితే తారాబలం మాత్రం నిత్య జీవితంలో తప్పనిసరిగా ఏ విధంగా అన్వయించుకుంటారో చూసుకొని మీరు ప్రతిరోజు క్యాలెండర్ని చూసుకొని ఆ రోజు మీకు ఏ విధంగా ఉంటుంది, తారాబలం పనికొస్తుందా పనికిరాదా చూసుకొని ముందుకెళ్ళగలరని నా యొక్క మనవి. అయితే బంధాలకు బలమిచ్చే నక్షత్రము ఉత్తర నక్షత్రము, దీనిని ఉత్తర పాల్గొని అని కూడా అంటారు. మీరు కెంపును ధరించవలను. కెంపు అంటే మీకు ఐడియా ఉంటుంది, పింక్ కలర్ లో ఉంటుంది కదండి, కెంపును ధరించవలను. నక్షత్రం యొక్క అధిపతి సూర్యుడు, దేవత ఆర్యమ, ఆదిత్యలో ఒకరు సత్సంగతి క్రమశిక్షణకు వీరు ప్రతీక. సూర్యుని అనుగ్రహంతో పుట్టినవారు, నిజాయితీ క్రమశిక్షణను గల వ్యక్తిత్వము. వీరు మాట మీద నిలబడేవారు, కుటుంబానికి ఆధారంగా నిలబడేవారు. వివాహ సంబంధాలకు, స్నేహాలకు శుభప్రదమైన నక్షత్రము. బంధాలకు బలమిచ్చే నక్షత్రము ఉత్తర పాల్గొని. కాబట్టి ఉత్తర పాల్గొని 2 ఒకటే. వీరు కన్యా రాశికి వస్తారు. ఈ విధంగా వివాహ వ్యవస్థలో గణములు తెలియజేశాను, డైలీ లైఫ్ లో తారాబలాన్ని తెలియజేసినాను. ప్రతి ఒక్క వ్యక్తి, యువకులు యువతులు కూడా తప్పనిసరిగా తారాబలం తెలుసుకొని మీరు మంచి తారలో మీ పనులు కనుక మొదలు పెట్టినైతే తప్పకుండా శుభం జరుగుతుంది. మీరు గమనించాలి, ఈ జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలి, ముందు తరాలకు అందజేయాలి. మీరందరూ బాగుండాలని నా యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రోత్సాహమే నాకు బలము. ధన్యవాదములు.